కాంగ్రెస్ పాలనలో అంతా మోసమే. ఢిల్లీకి మూటలు పంపడంలో రేవంత్ బిజీ. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపించాలన్న కేటీఆర్. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన. ఎన్జీఓస్ గృహ సముదాయాలు పరిశీలన. పనులు వేగంగా జరుగుతున్నాయన్న మంత్రి. ప్రశాంతి రెడ్డిపై వ్యక్తిగతంగా మాట్లాడలేదు. విమర్శలు ప్రతి విమర్శలు సహజం. నవ్వితే కేసులు పెట్టడమేంటన్న ప్రసన్న కుమార్. మంత్రి నిమ్మలపై దాడి కేసు సిఐడికి బదిలీ. నిందితుల దగ్గర మారణ ఆయుధాలున్నాయని నివేదిక. 5 అధికారులతో కేసు విచారణ. ఇవాల్టి తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా. ఢిల్లీలోనే ఉన్న సీఎం, 4 మంత్రులు. ఈ నెల 28న జరగనున్న సమావేశం. లోకేష్ తీరు నచ్చకనే టీడీపీని వీడా. బీటెక్ రవిని రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తామన్న సతీష్ రెడ్డి. రాహుల్ రేవంత్ కి ఎంపీ రఘునందన్ కౌంటర్. లోక్సభ ప్రతిపక్ష నేత పదవిని బీసీకి ఇవ్వాలి. బీసీ నేతని తెలంగాణ సీఎం చేయాలని డిమాండ్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి. గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బీసీలకు అన్యాయం చేసేలా కాంగ్రెస్ చర్యలు. ముస్లింల కోటాని 10% పెంచుతున్నారు. బీసీ కోటాతో నిజమైన బీసీలకి నష్టమన్న కిషన్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు. తల్లాడలో పీఏసీఎస్ దగ్గర రైతు నిరసన. సరిపడా యూరియా అందించాలని డిమాండ్. గోవాకు అశోక్ గజపతిరాజు. రేపు ఉదయం గవర్నర్ గా ప్రమాణ స్వీకారం. భారీ భద్రత నడుమ బయలుదేరిన అశోక్. గత ప్రభుత్వం చెరువుల్ని నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వంలో 77 చెరువులకి నీళ్ల విడుదల. రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్న వాసన్ శెట్టి. హిందూపూర్లో బాలకృష్ణ భార్య టూర్. గొల్లాపురంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం. తొలి అడుగులో పాల్గొన్న వసుంధర. బద్వేలులో నకిలీ పట్టాల తయారీ ముఠా అరెస్ట్. పోలీసుల అదుపులో 10 మంది, పరారీలో 3. నకిలీ పట్టాలు, పాస్బుక్లు స్వాధీనం. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పిటిషన్ కొట్టివేత. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలేనన్న హైకోర్టు. సిబిఐ కోర్టులో కొనసాగనున్న ట్రయల్. బంగాళాఖాతంలో వాయుగుండం. కోస్తా ఆంధ్రాలో వారం రోజుల పాటు మోస్తారు వర్షాలు. మత్స్యకారులు వేటకి వెళ్లొద్దని హెచ్చరిక. అశ్లీల కంటెంట్ యాప్లకి కేంద్రం షాక్. ఉల్లు, ఆల్ట్ సహా 25 అశ్లీల యాప్లు బ్యాన్. ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్. ఒడిశాలో డిప్యూటీ రేంజర్ ఇంట్లో సోదాలు. 1,44 లక్షల రూపాయల నగదు స్వాధీనం. 4 గోల్డ్ బిస్కెట్లు, 16 గోల్డ్ కాయిన్స్ సీజ్. రాజస్థాన్లో ఘోర ప్రమాదం. పాఠశాల పైకప్పు కూలి 10 మంది చిన్నారులు మృతి. 17 మందికి గాయాలు. ఆసుపత్రిలో చికిత్స. పారిపోయిన దోషి. హత్య, అత్యాచారం కేసులో జీవిత ఖైదు. గంటల్లోనే పట్టుకున్న కేరళ పోలీసులు. లోక్సభ స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఓం బిర్లా సమావేశం. అఖిలపక్ష సమావేశంలో కుదిరిన ఏకాభిప్రాయం. మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు. మరో 6 నెలలు పొడిగిస్తూ నోటిఫికేషన్. 2026 ఫిబ్రవరి వరకు అమలు. మాల్దీవులు చేరుకున్న ప్రధాని మోదీ. స్వాగతం పలికిన అధ్యక్షుడు మొయిజ్జు. అలరించిన చిన్నారుల నృత్యాలు.